సో అందరికీ శుభోదయం అండి. సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఇప్పుడు టైం 4:20 అవుతుంది. మనం ఇక్కడ నుండి ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ బ్లాగ్ చేయబోతున్నాం. మనం లోపలికి వెళ్ళి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూసుకుంటే మనం 2014 ముందు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఒక సమైక్యంగా ఉన్నప్పుడు భయంకరంగా ఉద్యమాలు జరిగేది 2014 ముందు వరకు. 2014 వచ్చేసరికి ఒక్కసారిగా తీవ్ర స్థాయికి వెళ్ళాయన్నమాట. అట్లా తారా స్థాయికి వెళ్ళేసరికి 2014లో స్టేట్ బైఫర్గేషన్ అయినాక ఒకేసారి అది అయినాక దక్షిణ మధ్య రైల్వేలో వ్యవస్థలన్నీ అట్లా అటు ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారిగా ఆ తారా స్థాయి సిచ్యువేషన్ వచ్చేసరికి దక్షిణ మధ్య రైల్వే మధ్యలో ఒక ఉగ్రభూతం బయటకు వచ్చిందనమాట. 02796 అనే నెంబర్తో ఒక ఉగ్రభూతం అనేది పైకి వచ్చిందనమాట తారా స్థాయిలో ఉన్నప్పుడు. హైదరాబాద్ నుండి విజయవాడకి మధ్యలో అప్పట్లో దాన్ని ఎంప్లాయీస్ స్పెషల్ అనేటోళ్ళు. అండ్ తర్వాత 2016 జాన్ 20న మన ట్రైన్ 12796 అనే నెంబర్తో స్పెషల్ ట్రైన్గా రన్ చేసినారనమాట. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ఎంప్లాయీ స్పెషల్ అని. అండ్ అలాగే అదే మన 12796 లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. అది 2016 జాన్ 20న మన రెగ్యులర్ ట్రైన్లో రన్ అయ్యింది. చూసుకుంటే మన ట్రైన్ పొద్దున 4:40కి లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 5:10 ఆ టైంలో వస్తుంది. విజయవాడకి 10:30కి వస్తుంది మార్నింగ్. ఆల్మోస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 336 కిలోమీటర్స్, యావరేజ్ స్పీడ్ వచ్చేసి 57 కిలోమీటర్స్ అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 110 km/h. మన ట్రైన్ చెర్లపల్లి నుండి గట్కేసర్ మధ్య 130 km/h స్పీడ్ ఉంటుంది. అండ్ బీబీ నగర్ వరకు, బీబీ నగర్ నుండి ఇంకా ఆల్మోస్ట్ విజయవాడ వరకు మనకి 110 km/h స్ట్రెచ్. సో 110 km/h స్ట్రెచ్లో మనది టాప్ ప్రిఫరెన్స్, టాప్ ప్రయారిటీ ఉంటుంది అనమాట మన ట్రైన్కి. అండ్ మన ట్రైన్ని ముద్దుగా ఎంప్లాయీస్ ట్రైన్ అని, తర్వాత బేబీ శతాబ్ది అని, SCR అడాప్టెడ్ శతాబ్ది అని అంటారు అనమాట. అంత స్పీడ్తో ఉంటుంది. వందే భారత్ ఏ రేంజ్లో ఓడుతుందో, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఉంటుంది ఆ లైన్లో. అదే స్పీడ్, ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏ ప్రిఫరెన్స్ ఇస్తుందో అదే అదే ప్రిఫరెన్స్తో అదే స్పీడ్తో కొంచెం అటు ఇటు ఉన్న దాంట్లోనే అదే స్పీడ్తో వెళ్ళిపోతుంది అనమాట మన ట్రైన్. అంత టాప్ ప్రిఫర్డ్ ట్రైన్ అనమాట. విజయవాడ కనకదుర్గమ్మ యొక్క ఆయుధంలో 3 శూలాలు ప్లస్ కింద ఒక ధ్వజస్థూలం ఉంటుంది అనమాట. ఆ 3 శూలాలు శాతవాహన, రత్నాచల్, పినాకిని అయితే కింద ఉన్న ధ్వజస్థూలమే ఈ లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ అనమాట. మన ట్రైను మంచి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అండ్ వీకెండ్స్లో పీక్స్లో ఉంటుంది అనమాట. రిటర్న్ చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతుంది. ఏమంటే 110 km సెక్షన్ కాబట్టి ఈ రేంజ్లో అయితే 130 వస్తే దీన్ని మించిన ట్రైన్ లేదు. అండ్ మన ట్రైన్ రేక్ కంపోజిషన్ చూస్తే మన 22 కోచెస్ రేక్ అండి. దీంట్లో ఒక SLR కోచ్ అండ్ ఒక జనరేటర్ కోచ్ అన్ని ట్రైన్లకు ఉన్నట్టు ఇవి ఉన్నాయి. అండ్ 7 స్లీపర్ జనరల్ కోచ్లు అండ్ 7 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచ్లు అండ్ 3 థర్డ్ ఎకానమీ కోచెస్ స్లీపర్వి అండ్ 3 చైర్ కార్ AC కోచెస్ అనమాట. మొత్తం 22 కోచెస్ రేక్ అనమాట. ఎండ్ ఎలక్ట్రిక్ లోకో లాలగూడ కానీ విజయవాడ కానీ వస్తుంది మన ట్రైన్కి. సో ఇదే అనమాట మన ట్రైన్ బ్రీఫ్ టెక్నికల్ డీటెయిల్స్. నాకైతే ఇది థర్డ్ ఎకానమీ 3A బుక్ చేసుకున్నాను అనమాట. టికెట్ వచ్చేసి 516 పడింది. అదే AC చైర్ కార్ అయితే మీకు 520 అట్లా పడుతుంది. అండ్ 2S వచ్చేసి 180 అట్లా పడుతుంది అనమాట. జనరల్ టికెట్ వచ్చేసి మనకి 120 అట్లా ఉంటుంది అనమాట. మొత్తం 8 జనరల్స్ ఉంటాయో మర్చిపోయినా, సారీ. అండ్ ఇది అనమాట మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ అనేది. మన ట్రైన్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి మన ట్రైన్కి. సో ఇది మన ట్రైన్ డీటెయిల్స్. అండ్ నేను మన ట్రైన్ ఎందుకు ఉగ్రభూతం అనేది మీకు ముందు చెప్తాను. అండ్ ఇది మన ట్రైన్ ఒక హిస్టరీ, డీటెయిల్స్ అండ్ మిగతా ఇష్యూ అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కార్యనిర్వహణలో కార్యసాధకునికి కార్యనిర్వాహకుడు తోడుంటాడు అనమాట. అలాగే ఈరోజు మనకి ఎండ్-టు-ఎండ్ జర్నీ చేయనిక అర్జునుడికి శ్రీకృష్ణుడి లాగా, సుగ్రీవుడికి శ్రీరామచంద్రులాగా మనకి మన అన్నయ్య జెన్వై జంక్షన్ ఛానల్ అడ్మైన్ JVJ మనతో పాటు తోడొస్తున్నారు. మనకి అట్లా అర్జునుడికి శ్రీకృష్ణుడి లాగా అండ్ సుగ్రీవుడికి శ్రీరాముడిలాగా మనకు తోడుంటాడు. మన కార్యానికి కర్త అన్నీ అయినాయి అనమాట. సో మనం ట్రైన్ వచ్చినాక మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో మన దాన్ని ముద్దుగా ITM ప్లస్ ట్రైన్ అని కూడా అన్నాం కదండి. ఫస్ట్ మన దాంట్లో ITM ప్లస్ ట్రైన్ అంటే ఓవర్ నైట్ ట్రైన్ మన 1278586 సలార్ రోడ్ అనమాట. కాశీ అశోక్పురం ఎక్స్ప్రెస్ అది ITM ప్లస్ ట్రైన్ అనమాట. స్పెషల్ ఫస్ట్ అది ఓవర్ నైట్ ట్రైన్ అయితే ఇది ఇంటర్సిటీ ట్రైన్ అనమాట. సో చూసుకున్నట్టయితే మన ట్రైన్ ఈరోజు ఆల్మోస్ట్ 9 minutes డిలేతో సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అవుతుందండి. లోకో వచ్చేసి మన విజయవాడ లోకో 308681 కవచ్ ఎక్కువ ట్రైన్ లోకో అనమాట. వీకెండ్ రష్.
సికింద్రాబాద్ రాకముందే మొత్తం ప్యాక్ అయిపోయినట్టుందండి బండి. ఇంకా మంచిగా మనం రిజర్వేషన్ చేసుకున్నాం. అదండి ఆల్మోస్ట్ 10 మినిట్స్ డిలేతో మన ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసింది. మనం లోపలికి వెళ్ళి డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. సో మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారండి. డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే 10 మినిట్స్ డిలేలో ఉంది, ఇంకా కదలలేదు ట్రైన్. కదిలినాక చూద్దాం. చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అనేది షంట్ అవుతుందండి. సో మనం డిపార్చర్ మనకైతే జస్ట్ 11 మినిట్స్ డిలేతో డిపార్చర్ అవుతున్నాం సికింద్రాబాద్ స్టేషన్ నుండి. ఒకటి అరైవల్ ఒకటి డిపార్చర్, సేమ్ మన క్లియరెన్స్లోనే రావాలి ఇది కూడా. సింహాపూర్ ఎక్స్ప్రెస్ అరైవింగ్. అయితే చూసారు కదా, ఇందాకనే సింహపురి పోయింది సికింద్రాబాద్లోకి. ఇంకేది నారాయణాద్రి అనుకుంటాను. నారాయణాద్రి. ఎవరైనా చెప్తాను, ట్రైన్ వెళ్ళాక ఒక విషయం చెప్తాను మీకు. అయితే ఇక్కడ క్యాబిన్ కనిపిస్తుంది కదండి, ఇదే నేను చెప్పిన సికింద్రాబాద్ న్యూ బైపాస్ లైన్ అనమాట. క్యాబిన్ వెనకాల నుండి కట్ అవుతుంది అనమాట, మన ముందర జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదండి కింద ఎలక్ట్రిక్ పోల్స్తో. దాని ఇందాక చెప్పిన క్యాబిన్ లైన్ అనేది ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది, సైడ్కి లాస్ట్ మూలకు ఉంటుంది. అక్కడ కట్ట ఇక్కడ జాయిన్ అవుతుంది అనమాట. మనకి బైపాస్ లాగా మల్కాజ్గిరికి వెళ్తే టైం ఎక్కువ అవుతుందని చెప్పి దీనివల్ల అయితే ఇక్కడ 40 మినిట్స్ సేవ్ అయితే ఇక్కడ ఇంకో ట్రైన్ వస్తుంది చూస్తాం. పద్మావతి చూసారు కదా, ఇది సికింద్రాబాద్ ట్రాఫిక్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి.
ఇందాక ఏదో చెప్తా అన్నా కదండి. అయితే ఇందాక సికింద్రాబాద్ స్టేషన్ కాడ చూసారు కదా, బ్యాక్ టు బ్యాక్ అరైవల్స్ ఎలా వస్తున్నాయో. సో సో అట్లా బ్యాక్ టు బ్యాక్ అరైవల్స్ ఉంటాయి అనమాట. సో అరైవల్స్ వల్ల ట్రైన్స్ అనేవి కొన్నిసార్లు ఇంటేక్ తీసుకోవడం డిలే అవుతుంది అనమాట. మధ్యలో ట్రైన్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ట్రైన్ డిలే అయితే రన్ అవుతుందంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. టీఎస్ఆర్లు ఉంటాయి, పర్మిట్ పిఎస్ఆర్స్ ఉంటాయి, ఏమైనా సిగ్నల్ ఇష్యూస్ ఉంటాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, ఇలా చాలా ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల మధ్యలో ఏమైనా వెనకాల ప్రీమియం ట్రైన్ వచ్చినా, ముందర ఏమైనా టాప్ ప్రియారిటీ ట్రైన్ వచ్చినా పక్కన స్లో రావడము లేకపోతే ఆపడము జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఇష్యూలో ఉంచుకొని ట్రైన్ అనేది డిలే అవుతుంది. అప్పుడు చాలా మంది ఏమంటే ఇవన్నీ తెలియక ట్రైన్ ఎప్పుడు లేట్ వస్తుంటుంది, చిన్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఇట్లా అంటుంటారు అనమాట. సో అది అలా ఇట్లా ఇది అలా ముందు ఒకసారి చూడండి. సికింద్రాబాద్ అని కాదు, ఆల్మోస్ట్ ఇండియాలో ఏ స్టేషన్ ఏ సిటీ తీసుకున్నా మెయిన్ స్టేషన్స్ లైక్ చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మెయిన్ స్టేషన్స్లో ఇలాగనే జరుగుతాయి అనమాట. మెయిన్ పెద్ద పెద్ద స్టేషన్స్లో ఇంటేకింగ్స్ అనేవి అందులో జరగవు. మధ్యలో ఏమైనా స్టార్టింగ్ ట్రైన్స్ ఉంటాయి, ఎండ్ ట్రైన్స్ ఉంటాయి, పాసింగ్ ట్రైన్స్ ఉంటాయి. హైదరాబాద్ తీసుకుంటే కాశీగూడ, సికింద్రాబాద్, కాశీగూడ ఈ రెండు స్టేషన్స్లో ఇంటేకింగ్స్ అనేవి అంత ఈజీగా జరగవు అనమాట. ఎండింగ్ ట్రైన్స్ ఉంటాయి, స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఉంటాయి, పాసింగ్ ట్రైన్స్ ఉంటాయి. అదే నాంపల్లి తీసుకోండి, మనకి టెర్మినల్ కాబట్టి వేరే ఇబ్బంది లేదు. సో లింగంపల్లి, చల్లాపల్లి తీసుకుంటే మ్యాక్సిమం ట్రైన్స్ అంతగా సిటీ ఎండింగ్లో ఉంటాయి, ప్లస్ అంతగా ఐ మీన్ స్టాపేజెస్ ఉండవు. సికింద్రాబాద్, కాశ్మీర్లో మ్యాక్సిమం ట్రైన్స్ స్టార్ట్ అయితే ప్లస్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా అనమాట. చాలా హాల్టింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైన్ డిలే అనేది అవుతుంటుంది అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఏదైనా ట్రైన్ జెట్ చేసే ముందు ఇవన్నీ చూసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. చాలా మంది అంటుంటారు అనమాట, నేను చూసాను కామెంట్ సెక్షన్లో కానీ మిగతా ట్రైన్ బ్లాగ్స్లో కానీ మా ఫ్రెండ్స్ చేసిన బ్లాగ్స్లో కానీ అంటుంటారు అనమాట, ట్రైన్ ఎప్పుడు డిలే వస్తుంది, నేను ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అంటారు. ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అంటే మాత్రం అందరికి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వదన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కోలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇలా మన ట్రైన్ అనమాట డిలే అయిందంటే చాలా రీజన్స్ ఉంటాయి అనమాట. మధ్యలో ఇన్ని ఉంటాయి కాబట్టి ట్రైన్ డిలే అవుతుంది. సికింద్రాబాద్ చూసారు ఎన్ని ఉంటాయో, ఈరోజు అదే మనకి డిలే రన్ స్టార్ట్ అయింది కాబట్టి సికింద్రాబాద్ ఇలా కనిపిస్తుంది, లేకపోతే ఇంకా 4 ట్రైన్లు కనపడుతున్నాయి మనకి. గోస్ట్ సీక్వెల్ టీఎస్ఆర్. ఎందుకండి టీఎస్ఆర్? ఎర్రకల్లు సో అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ముందర నుండి మన ట్రైన్ కర్వ్ కొడుతుంది, టీఎస్ఆర్ కాదు. సో మెయిన్ మన హైదరాబాద్ ఐ మీన్ సికింద్రాబాద్ కాజీపేట లైన్ నుండి మనం సికింద్రాబాద్ గుంటూరు లైన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ విభిన్న ఇక్కడితో మనకి 130 స్ట్రెచ్ అనేది ఎండ్ అయిపోతుంది. సౌత్లో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం వరంగల్ ఇంకా జీటీ లైన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ఇది సికింద్రాబాద్ కాజీపేట లైన్ అనమాట. ఇది ఫుల్లీ 130 లైన్, ఇంకా 140, 160 కూడా అవుతుంది. ఇది ఇక్కడతో మనకి 130 సమాప్తం. ఇక్కడ నుండి మనకి 110 ఆరంభం. ఇంతసేపు 130 యాక్షన్ చూసినాం, ఇప్పుడు సింగిల్ లైన్ 110 యాక్షన్ చూద్దాం. సింగిల్ లైన్ ఫ్లాట్ వింగ్ సౌండ్ అండి. సింగిల్ లైన్లో ఫ్లాట్ వింగ్ సౌండ్ 110.
లోపల ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. నాకు ఏమంటారు అప్పుడు కొడతారు కదా పర్ఫ్యూమ్ ఒకటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. విజయవాడ వాళ్ళ మెయింటెనెన్స్ అనమాట, ప్రైమరీ మెయింటెనెన్స్ విజయవాడ. అటువంటి స్మెల్ వస్తుంది. చూద్దాం. నైస్ ఫ్రేగ్రెన్స్. ఏమంటారు అది? కాకినాడ లింగంపల్లి స్పెషల్. సారీ, కాకినాడ చెల్లపల్లి అండి. ఏదైనా హైదరాబాద్ ఏదండి. దీని ఆర్ఎస్ వచ్చేసి కోకనాడ, కోకెనాడ. సో అదండి కోకనాడ ఎక్స్ప్రెస్ ఆర్ఎస్ చెల్లపల్లి కాకినాడ స్పెషల్.
సో మనం 15 మినిట్స్ డిలేతో నల్గొండ స్టేషన్కి అనేది రీచ్ అయ్యామండి. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 6:49, ప్రజెంట్ అయితే 7:04 అయింది. 15 మినిట్స్ డిలేలో రన్ అవుతుంది. మధ్యలో టీఎస్ఆర్ పడింది. బీబీ నగర్ కాడ లైన్ చేంజ్ అయ్యేటప్పుడు స్లోగా చేంజ్ అయింది. సో ఇదనమాట. ప్రజెంట్ మన ఇలా 15 మినిట్స్ డిలే రన్ అవుతుంది ట్రైన్. సో అదండి 2 మినిట్స్ హాల్ తర్వాత మన ట్రైన్ డిపార్చర్ అయింది ఫ్రమ్ నల్గొండ. ఎర్లీ మార్నింగ్ ఫాగ్. డిసెంబర్లో పరీక్షల్లాక సమ్మర్లో ఫాగ్ ఏందండి. ఇప్పుడే నల్గొండ నుండి దాటాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ నాన్ స్టాప్ ఆల్మోస్ట్ 172 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్. ఇప్పుడు తీసి డైరెక్ట్ గుంటూరు అనమాట. ఏకైక స్టేటే మారిపోతుంది. మనం ఇప్పుడు తెలంగాణలో ప్రజెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వెళ్తాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి గుంటూరు అనమాట. డైరెక్ట్ గుంటూరు నాన్ స్టాప్ 172 కిలోమీటర్స్ అనమాట. ప్రజెంట్ ట్రైన్ అయితే 110 వచ్చింది. ఫాగ్ ఇంకా అట్లే వచ్చింది సార్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ చూద్దాం ఆఫ్కాన్ ట్రాఫిక్ ఇన్సిడెంట్స్ ఏమొస్తాయి. మనకి పల్నాడు తగులుతుంది ముందర. ఇది ఉగ్రభూతం అయితే అది పెద్ద పిశాచం అనమాట. సో చూద్దాం.
అదండి మ్యాటర్. ఇప్పుడైతే మనం ఏదో పొదుగుండ్ల అనే స్టేషన్‌లో వచ్చాము. ఇప్పుడే విష్ణుపురం దాటాం. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే విష్ణుపురం తర్వాత మనకి ఏప్రిల్ 1 నుండి సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి వస్తదనమాట. ఈ విష్ణుపురం నుండి మొత్తం గుంటూరు లైను. విష్ణుపురం ముందు సికింద్రాబాద్ వరకు, విష్ణుపురం వరకు, సికింద్రాబాద్ నుండి విష్ణుపురం వరకు మొత్తం ఎస్‌సీఆర్ వస్తదనమాట. మన ఈ ఏప్రిల్ 1 తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఈ స్టేషన్ అండ్ ఏదో ట్రైన్ అవతల క్రాసింగ్కి ఐ మీన్ క్రాసింగ్ అని సింగిల్ లైన్ కాబట్టి ఇట్లాంటి క్రాసింగ్స్ నార్మలే మనకి, తప్పవు. మనకి మన హోమ్ లైన్ అయిన సికింద్రాబాద్ డోన్ లైన్లో అయినా ఇంతే, ఆగాల్సిందే. ఏదో ట్రైన్ శబరి అనుకుంటాను, చూద్దాం దాన్ని. దయాపురం టీచర్ శబరి. సో అది అలా వెళ్ళగానే మనకి ఇట్లా డిపార్చర్ ఇచ్చేసారు. అండ్ సారీ ఫర్ సేయింగ్ దిస్, మనం ఇందాక విష్ణుపురం కాడ ఒకటి చెప్పాల్సింది, ఆ విషయంలో చెప్పాలి. పల్నాడు ఎక్స్ప్రెస్ని క్యాప్చర్ చేయడం మిస్ అయ్యాను. నేను ఇటు సైడ్ ఉంటే అది అటు సైడ్ జర్రని వెళ్ళిపోయింది. సారీ ఫర్ దిస్. అండ్ మీకు మాటిస్తున్నాను, పల్నాడు ఎక్స్ప్రెస్ని తొందరలోనే ఫుల్ టు గుంటూరు నుండి వికారాబాద్ వరకు చేస్తారు. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అంటే రైల్ వ్లాగింగ్స్లో. చాలా తక్కువ మంది పల్నాడు చేసింది. సో మనం పల్నాడు చేసి మనం ఆ తక్కువ మందిలో మనం ఒక రికార్డుకి ఎక్కుదాం. సో ఇప్పుడే డిపార్చర్ అవుతుంది స్టేషన్ నుండి. సో నడికుడి కాడ మనకి ఫుల్ ప్లాట్ఫామ్ స్లిప్ ఉంటుంది అనుకుంటే లూపేసి ఫలక్నామాతో క్రాసింగ్ పెట్టించాడు. పర్లేదు, కొన్నిసార్లు ఇది ఓవర్టేక్ జరగాలంటే ఓవర్టేక్ కానిక లాస్ట్ టైం లాగ్లో చెప్పిన ఏదైనా బళ్ళకు ఓవర్టేక్ కావాలంటే ఓవర్టేక్ కొట్టే బండికి కొట్టించుకునే బండికి కూడా అర్హత ఉండాలి అని. ఇప్పుడు సేమ్ ఇదే క్రాసింగ్ కూడా అవ్వాలంటే ఒక క్రాసింగ్ చేసే బండికి క్రాసింగ్ అయ్యే బండికి కూడా ఒక అర్హత ఉండాలి కాబట్టి ఏదైనా మంచికే. అండ్ ఓ విషయం చెప్పాలి, ఇందాక మన ఫలక్నామా ఎక్స్ప్రెస్ పక్కన బెంగాల్ బండి అనిపించింది, కంపి ఇడికి కొడుతుంది, పలుకలకి వేసారు. ఇది ట్రైన్ అట్లే పోతుంది, స్మెల్ అట్లే వస్తుంది. చూడండి డిపార్టింగ్ ఫ్రమ్ నడుకుడి. ప్లాట్ఫామ్ స్కిప్పులు కుట్టాల్సింది, లూప్ స్కిప్పులు.
నేను బీబీసీ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాను కదండి మా అన్నయ్య, అక్కడ వెనకాల ఉన్నట్టు మన కోసం అన్ని వదిలించి వచ్చినప్పుడు మనం ఇంకా సహకరించాలి. ఇక్కడ ఫ్లాట్ సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం పెదకూరుపాడుకి దగ్గరలో ఉన్నామండి. పెదకూరుపాడు ఎవరి ఊరో కాదు, మన టూర్ ఊరే. మీరు రాజుగారి గారి సినిమాలో చూస్తే స్టార్టింగ్ దండరాజు ఫేమస్ అయినప్పుడు అనమాట. శివుడ గుంటూరు జిల్లా పెదకూరుపాడు శివుడ అడుగెట్టాడే అంటే ఆ పెదకూరుపాడు ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. చూద్దాం జీపీఎస్లో ఎంతైనా శివుడుగాడు ఊరు కదా, చూద్దాం పెదకూరుపాడు షిఫ్ట్ చేస్తున్నాం. 190 కొడుతుంది ఫ్లాట్.
పెదకూరుపాడు శివుడు, గుంటూరు జిల్లా పెదకూరుపాడు శివుడు. అదండి మన శివుడు గారి దయతో మన పెదకూరుపాడు మంచిగా చేసాను చూస్తారు కదా. పెదకూరుపాడు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉందన్నమాట. ముందర కర్వ్, స్టేషన్ దాటాక కర్వ్, స్టేషన్ మాత్రం స్ట్రైట్ ఉంది. ఇది ఒక హార్స్ మ్యాగ్నెట్ షేప్ అనమాట. వంటలో చెప్పుతున్నాడు, వంటలు వస్తే టోల్ తీస్తాడు. ల్యాండ్ ఆఫ్ రెడ్ చిల్లీస్, చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మన గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్కి వచ్చేసామండి. రమణగాడి డిస్ట్రిక్ట్ అంటే రమణగాడి అడుగుతుంది గుంటూరులో.
డిలేతో 304 కిలోమీటర్స్ కవర్ చేసుకొని చిల్లీ క్యాపిటల్ గుంటూరుకి అయితే వచ్చామండి మనం. సో గుంటూరులో 2 మినిట్స్ హాల్ తర్వాత మనం ఇప్పుడు విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ ఆల్మోస్ట్ 90% క్రౌడ్ రష్ అంతా దిగిపోయింది. జస్ట్ ఇప్పుడు ఉంటారు ఒక 10-15% ఉంటారు విజయవాడ వరకు ఇప్పుడు ప్రజెంట్. ట్రైన్ అయితే డిపార్చర్ అయింది ఫ్రమ్ గుంటూరు. శబరి సాంబార్ రూమ్.
కరెక్టే, అవతల ఒకటి ఉంది డీజిల్. శుభశకనం, శుభశకనం. శ్వేతాశ్వాల సమూహం మధ్యన గోస్ట్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ ఇస్ గోస్ట్. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ లివ్డ్ ఎ పీస్. ఆహా, చెవుల్లో అమృతం పోసినట్టు. తాత గాంధీ తాత బర్త్డే 150 జయంతి అని ఆడ వేస్ట్ కాడు. అంటే మరి విజయవాడకు ఆన్ టైం వచ్చింది, లోపల తీసుకునే ఇబ్బంది అంతే, లేట్ ఆన్ టైం వచ్చింది అంతే. అట్లా పంచువాలిటీ పరంగా చూసుకుంటే ఆన్ టైము, రన్ పరంగా చూసుకున్న బీటీ. ఎందుకంటే కేర్లియా. సో అదన్నీ మ్యాటర్. మనం 336 కిలోమీటర్ కవర్ చేసుకొని జస్ట్ 1 మినిట్ డిలేతో విజయవాడ స్టేషన్లోకి రీచ్ అయిపోయాం. అంటే మనం రన్ పరంగా చూసుకుంటే బీటీని ఒక 11 మినిట్స్ బీటీనే వచ్చాను. బట్ షెడ్యూల్ పరంగా చూసుకుంటే 1 మినిట్ డిలే. సో సికింద్రాబాద్కి 10 మినిట్స్ డిలే డిపార్చర్ అయింది కాబట్టి అలా రన్ అయింది. మధ్యలో మనకి నేను విన్నది ఏంటంటే మనం ఏ ట్రైన్కి సైడ్ అవ్వము, మనకి ఫుల్ క్లియరెన్స్ వస్తుంది అనుకున్నాం. కానీ మధ్యలో ఫలక్నామా అదే శబరి రెండింటితో దాని కోసం లూప్ అవ్వాల్సి వచ్చింది. అండ్ మొత్తానికైతే రన్ చాలా బాగుంది. పీక్స్లో అన్నింటిలో ఫుల్ స్ట్రెచ్ 130 వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. అండ్ మనం అడిగిన వెంటనే మన కోసం అన్నయ్య అంత దూరం నుండి మన జర్నీ వై జంక్షన్ ఛానల్ అడ్మిన్ మన కోసం వచ్చేసాడండి. ఆయన వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన కూడా ఏమైనా వేస్తే నేను ఖచ్చితంగా వెళ్తాను. అండ్ నెక్స్ట్ మీ సపోర్ట్, ఆయన సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మన జర్నీ, మన లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ జర్నీ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ట్రైన్ చేయాలో కామెంట్ చేయండి. అలాగే లైక్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ రాయల్ ఇండియన్ రైల్వే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్.